మూడో సద్గురువు అయినటువంటి తాజుద్దీన్ బాబా. అతని యొక్క జన్మ మరియు బాల్యం. ఇతను నాగపూర్ వెలుపల ఉన్నటువంటి కామ్టీ అనే పట్టణంలో 27 జనవరి 1861 సంవత్సరంలో జన్మించటం జరిగింది. చిన్నతనంలో అతనికి పెట్టినటువంటి పేరు తాజుద్దీన్ మహమ్మద్ బద్రుద్దీన్ అని పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ తాజుద్దీన్ అంటే కిరీటం ధరించిన వ్యక్తి అని అర్థం. ఇతని తండ్రి బ్రిటిష్ సైన్యంలో ఒక సుబేదార్‌గా పనిచేసేవాడు. అతను తనకి 9 సంవత్సరాల వయసు వచ్చేసరికి తన తల్లిదండ్రులిద్దరూ కూడా మరణించటం జరిగింది. ఇక అతని యొక్క భారాన్ని తన నాయనమ్మ తీసుకోవటం జరిగింది. ఆ పెంచే భారాన్ని ఈవిడ తీసుకోవటం జరిగింది. అయితే ఈయన చిన్నతనంలోనే పలు భాషలు నేర్చుకోవటం జరిగింది. ముఖ్యంగా అరబిక్, పర్షియన్, ఉర్దూ మరియు ఇంగ్లీష్ భాషలను నేర్చుకోవటం జరిగింది. అలాగే ఇతనికి చిన్నతనం నుంచి మంచి పుస్తకాలు చదివేటువంటి ఆసక్తి, గుర్రపు స్వారీ మరియు వయోలిన్ వాయించటం అనేటువంటి హాబీస్ అనేవి ఉండటం జరిగింది. అయితే చిన్నతనంలో చదువు మీద మాత్రం విశేషమైనటువంటి ఎక్కువ ఆసక్తిని కనబరిచేవాడు. అప్పటికి ఆయన 18 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా తన విద్యలో ఎక్కువ ప్రావీణ్యం సంపాదించినవాడు. తర్వాత సెయింట్ హజరత్ అబ్దుల్ షా అనేటువంటి వ్యక్తి ఒక సాధువు తాజుద్దీన్ బాబా చదువుతున్నటువంటి పాఠశాలకు రావటం జరిగింది. ఆ పాఠశాలలో ఉన్నటువంటి ప్రత్యేకంగా అందరి పిల్లల్లో కన్నా ఈ తాజుద్దీన్ కలవటం కోసమే అతను అక్కడికి వచ్చి తనను అబ్దుల్లా షాగా పరిచయం చేసుకొని తాను తీసుకుని వచ్చినటువంటి ఒక బిస్కెట్ ని సగం తిని మిగతా సగాన్ని తాజుద్దీన్ బాబాకు ఇవ్వటం జరిగింది. ఆ బిస్కెట్ తిన్నటువంటి తాజుద్దీన్ బాబాకు వెంటనే తన హృదయంలో ఆ భగవంతుని మీద ఏదో ఒక ఆర్తనాదం వినిపించడం జరిగింది. అతనికి అదే క్షణంలో వాళ్ళిద్దరు కూడా ఒకరి కన్నులను ఇంకొకరు చూసుకుంటూ ఆ కళ్ళ నీళ్లు కార్చటం జరిగింది. అంటే ఈ సద్గురువు అయినటువంటి హజరత్ అబ్దుల్లా షా తన హృదయంలో భగవంతుని మీద దృష్టిని మళ్లించటం జరిగింది. ఆ తర్వాత దాదాపు 3 రోజుల పాటు ఈ తాజుద్దీన్ బాబా అదృశ్యం అవ్వటం జరిగింది. అంటే ఎవరికీ కనిపించకుండా ఉండటం జరిగింది. ఆ పాఠశాలకు అటెండ్ అవ్వకుండా ఉండటం జరిగిందట. అయితే అతని యొక్క ఈ హృదయంలో వినిపిస్తున్నటువంటి ఆర్తనాదానికి అనుగుణంగా తన యొక్క ప్రీతముడైనటువంటి ఆ భగవంతుని మీదే పూర్తి ధ్యాసను ఉంచుకొని ఈ 3 రోజులు కూడా అతను ఆ పాఠశాలకు హాజరవ్వకుండా ఉండటం జరిగింది. యువకుడుగా క్రమంగా ఈ స్థితి నుండి బయటకు వచ్చి సహేతుకంగా కనిపించాడు. అంటే పూర్తిగా ఆ ఉన్మత్త స్థితి నుంచి బయటికి వచ్చి తర్వాత సాధారణంగా కనిపిస్తూ పాఠశాలకు వెళ్ళటం జరిగింది. అతను ఆ తర్వాత దివానే హఫీజ్ అనేటువంటి కూడా చదవటం చేయటం జరిగింది. దివానే హఫీజ్ అంటే ఆ ఖురాన్‌ను చదవటం చేశాడు. తాజుద్దీన్ 20 ఏళ్ల వయసులో పరిస్థితులు తనకి ప్రియమైనటువంటి ఆ భగవంతుని వైపుకు వెళ్ళటానికి కొన్ని సంకట పరిస్థితులు ఏర్పడటం జరిగాయి. అదేంటంటే తన 20 ఏట తను నివసిస్తున్నటువంటి ఆ గ్రామంలో భారీ వర్షాల కారణంగా కన్హాన్ అనేటువంటి నది వరదలకు కారణమై చాలామంది ఆ వరదల్లో కొట్టుకొని పోవటం ద్వారా మరణించటం జరిగింది. అదేవిధంగా కొంతమందికి ఆర్థికమైనటువంటి నష్టాన్ని కూడా కలిగించటం జరిగింది. ఆ తర్వాత ఈ వరదల కారణంగా ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోవటం వల్ల ఆ నాయనమ్మకు సహాయం చేయటం కోసం 1881 సంవత్సరంలో అతను ఆర్థికంగా సహాయం చేయటం కోసం సైన్యంలో చేరటం జరిగింది. అయితే తాజుద్దీన్ జాయిన్ అయినటువంటి ఆ సైన్యంలో తన యొక్క రెజిమెంట్ ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో వెళ్ళటం జరిగింది. అతను కొంతకాలం ఫ్రాన్స్ కూడా పంపించటం జరిగింది. అంటే ఆయన ఉన్నటువంటి ఈ రెజిమెంట్ ఫ్రాన్స్ కూడా వెళ్ళటం జరిగింది. ఆయన తిరిగి హైదరాబాద్లో కూడా ఆయన యొక్క రెజిమెంట్ పనిచేయటం జరిగింది. 1884లో అతని రెజిమెంట్ హైదరాబాద్ నుంచి సాగర్‌కి మారటం జరిగింది. హజరత్ దావుద్ చిష్టి 23 సంవత్సరంలో అతనికి భగవత్ సాక్షాత్కారాన్ని ఇవ్వటం జరిగింది. అంటే అక్కడ తాజుద్దీన్ బాబా పూర్తిగా భగవత్ చైతన్యాన్ని పొందటం జరిగింది. అతను పూర్తిగా మజ్జూబ్‌గా మారటం జరిగింది. ఇక
ఎప్పుడైతే అతను పూర్తిగా మస్జూబ్‌గా మారాడో, ప్రతిరోజు రాత్రి కూడా అతను ఆ హజరత్ దావూద్ చిష్టి దగ్గరికి వెళ్ళి, అతని దగ్గరే ఎక్కువ సమయం గడిపేందుకు ఆయన దగ్గరికి వెళ్లి కూర్చుంటూ ఉండేవాడు. అయితే ఆయనకి ఈ సృష్టి యొక్క చైతన్యం అనేది పూర్తిగా పోయి, మస్జూబ్‌గా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, ఈ దావూద్ చిష్టి దగ్గర ప్రతిరోజు కూర్చొని ఉండటం వల్ల, మళ్ళీ ఆయన యొక్క సహకారం వల్ల, ఆ హజరత్ దావూద్ చిష్టి యొక్క కృపా అనుగ్రహం వల్ల తిరిగి ఈ ప్రాపంచిక చైతన్యాన్ని పొందటం జరిగింది. అంటే అతను పూర్తిగా సద్గురువుగా మారటం జరిగింది. అతని జీవితంలో చాలా స్టన్నింగ్ ఇన్సిడెంట్స్ అనేవి జరిగింది ఇదే సందర్భంలో. అది అంటే పూర్తి సద్గురువుగా మారినటువంటి ఈ తాజుద్దీన్ బాబా బయటి వారికి మాత్రం అతను ఒక పిచ్చి వ్యక్తిగానే కనిపించటం జరిగింది. ఆ తర్వాత తన 31వ ఏట తాజుద్దీన్‌ని పిచ్చివారిగా భావించి అతనికి ఇనుప సంకెళ్లతో పిచ్చివారి ఆశ్రమంలో ఆయన్ని జాయిన్ చేయటం జరిగింది. ఆ తర్వాత అదే ఆ పిచ్చివారి ఆశ్రమంలో ఉంటూనే అతను తన విశ్వ కార్యక్రమాన్ని నిర్వహించాడు. అందులో భాగంగా తాజుద్దీన్ మరియాంబీకి ప్రత్యేకంగా దే భగవత్ సాక్షాత్కారం కూడా కలిగించటం జరిగింది. ఆ తర్వాత ఒక హిందూ రాజు అయినటువంటి రాజా రఘుజీరావ్ భోస్లే అనేటువంటి వ్యక్తి తాజుద్దీన్ బాబా ఫోల్డ్‌లోకి రావటం జరిగింది. అంటే ఆయన జీవితాన్ని బ ఈ తాజుద్దీన్ బాబాకు అంకితం చేయటం జరిగింది. దాదాపు 16 సంవత్సరాలు ఆ పిచ్చి ఆశ్రమంలో గడిపిన తర్వాత, ఈ రాజా రఘుజీరావ్ సహకారంతో ఈయన ఆయన నివసిస్తున్నటువంటి ఆ రాజభవనంలోనికి తాజుద్దీన్ బాబాను తీసుకొని రావటం జరిగింది. ఆ తర్వాత తాజుద్దీన్ బాబా ఛోటా నాగ్‌పూర్‌లో తన కార్యకలాపాలను నిర్వహించటం కోసం కొంత భూమిని తీసుకొని, ఆ భూమిని వివిధ భాగాలుగా విభజించటం జరిగింది. అతను నివాసం ఉంటున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ ప్రదేశాన్ని ఖాళీగా ఉంచటం జరిగిందట. దానికే వాకీ షరీఫ్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. వాకీ షరీఫ్ అంటే నోబుల్ టౌన్‌గా దాన్ని పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ వాకీ షరీఫ్ ఆ ఖాళీ ప్రదేశాన్నే వాకీ షరీఫ్‌గా పిలుస్తూ దాన్ని 5 ప్రధాన విభాగాలుగా ఆయన విభజించటం జరిగింది. 1920 సంవత్సరంలో తాజుద్దీన్ బాబా నాగ్‌పూర్‌లోని రాజా భోస్లే యొక్క బంగ్లా అయినటువంటి చక్రధార్‌కు తిరిగి రావటం జరిగింది. అంటే ఈ వాకీ షరీఫ్‌కి మళ్ళీ ఇతనున్నటువంటి ప్రదేశం ఆ చక్రధారకు తిరిగి రావటం జరిగిందట. అప్పటికి ఆయన తరచుగా ఈ వాకీ షరీఫ్‌కి, తర్వాత ఈయన ఉన్నటువంటి రాజా భోస్లే ఉండేటువంటి బంగ్లాకి మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఉండేవాడట. అయితే ఈయనకి సమయం దొరికినప్పుడల్లా విహారయాత్రగా ఆ టౌన్‌లో తిరుగుతూ ఉండేవాడు. ఆ సిటీలో తిరుగుతూ ఉండేవాడు. ఆ టాంగా మీద ఎక్స్‌కర్షన్స్‌గా ఆ ఊర్లో తిరుగుతూ ఉండేవాడు. తర్వాత 1925 ఆగస్టు 17వ తేదీన తాజుద్దీన్ బాబా తన భౌతిక దేహాన్ని విడవటం జరిగింది. ఆ తర్వాత ఆయన ముస్లిం సాంప్రదాయాల అనుసారం ఆయన యొక్క భౌతిక దేహాన్ని సమాధి చేయటం జరిగింది. ఇప్పుడు ఆయన ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ వాకీ షరీఫ్ ఎక్కడైతే ఉందో అక్కడే సమాధి చేయటం జరిగింది ఆయన యొక్క దేహాన్ని. ఇప్పుడు మీరు చిత్రంలో చూస్తున్నటువంటి ప్రదేశమే ఆయన సమాధి. తర్వాత రోజుల్లో ఈ సమాధిని మనం తాజ్ బాగ్ అని పిలవటం జరిగింది. ఇది మూడో సద్గురువు అయినటువంటి తాజుద్దీన్ బాబా యొక్క సంక్షిప్త జీవిత చరిత్ర. తర్వాత నాలుగో సద్గురువు అయినటువంటి షిరిడీ సాయిబాబా గురించి. షిరిడీ సాయిబాబా ఆయన యొక్క జన్మ మరియు బాల్యం మహారాష్ట్రలోని చింతూర్ జిల్లాలోని సైలు అనేటువంటి గ్రామంలో జన్మించటం జరిగింది అని చెప్పడం జరిగింది. తర్వాత రీసెంట్‌గా ఈ రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్పడం, మహారాష్ట్రలోని పర్భనీ జిల్లాలోని పత్రి అనేటువంటి గ్రామంలో జన్మించాడు అని చెప్పటం జరిగింది. ఈయన 1838వ సంవత్సరంలో జన్మించటం జరిగింది. సాయి బాల్యం ఔరంగాబాద్ సమీపంలో గడిపినట్లు అందరూ చెబుతూ ఉంటారు. అతని తల్లిదండ్రులు చాలా పేదవారు. సాయి చిన్నతనంలోనే తన తండ్రి మరణించిన తర్వాత అతని తల్లి వారి యొక్క జీవనోపాధి కోసం భిక్షాటన చేయటం అనేది
అంటే యాచించటానికి ఆశ్రయించవలసి వచ్చేదట. సాయికి 5 ఏళ్ళు అంటే 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రఖ్యాత సాధువు గోపాలరావు దేశ్‌ముఖ్ అనేటువంటి ఒక వ్యక్తిని షెల్వాడి గ్రామంలో కలవటం జరిగింది. ఈయన ఈ గోపాలరావు దేశ్‌ముఖ్ ఈ తల్లిని మరియు ఆ 5 ఏళ్ల బాలుడిని కూడా ఎంతో గౌరవంగా, ప్రేమతో తన తన దగ్గర అంటే తన ఇంట్లో ఒక భాగాన్ని ఇచ్చి వాళ్ళని ఆదుకోవటం జరిగింది. ఈ బాలుడిపై గోపాలరావుకి విశేషమైనటువంటి ప్రేమ పెరిగింది. తన తల్లి, సాయి యొక్క తల్లి కూడా ఎంతో గౌరవ మర్యాదలతో ఆయన్ని సేవించుకునేది. ఎప్పుడైతే సాయికి 12 సంవత్సరాల వయసు వచ్చిందో అప్పుడు తన తల్లి చనిపోయింది. అంటే సాయికి 12 సంవత్సరాల వయసున్నప్పుడు తన తల్లి మరణించడం జరిగింది. అయితే ఈ గోపాలరావు గుడ్డివాడు. తల్లి మరణించిన తర్వాత సాయి మరియు ఈ గుడ్డి సాధు ఇద్దరూ కూడా కొన్ని సంవత్సరాల వరకు కలిసి జీవించడం జరిగింది. ఈ కాలంలోనే సాయికి భగవంతుని మీద ఆహ్, భగవంతుని మీద దృష్టిని మళ్లించటం జరిగింది. ఈ గోపాలరావు ఆధ్వర్యంలోనే ఆయనకు పూర్తి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఆవిష్కరించడం జరిగింది. గోపాలరావు యొక్క గోపాలరావు యొక్క ప్రధాన శిష్యుడిగా కూడా మారటం జరిగింది సాయి. అయితే గోపాలరావు యొక్క చివరి దశలో సాయికి ఒక ప్రత్యేకమైనటువంటి తన ప్రధాన శిష్యుడిగా చేసుకొని ఆయనకు ఒక ధోతి వస్త్రం ఇవ్వటం జరిగింది. ఆ ధోతిని సాయిబాబా చివరి వరకు కూడా ఒక కఫ్నీగా తీసుకొని దానిని ఎంతో ప్రత్యేకంగా ధరిస్తూ ఉండేవాడు. అయితే ఆ తర్వాత గోపాలరావు మరణించిన వెంటనే 16 ఏళ్ల సాయి షెల్వాడి గ్రామాన్ని విడిచిపెట్టి అడవిలోకి ఏకాంతంగా గడపటం కోసం వెళ్ళటం జరిగింది. అతను ఔరంగాబాద్ వద్ద ఉన్నటువంటి ఎల్లోరా గుహల చుట్టూ తిరుగుతూ ఉండేవాడట. అక్కడ ఫుల్దాబాద్‌లోని ఒక కొండపై ఒక చిన్న గుహలో ప్రవేశించడం జరిగింది. ఈ కొండ దిగువన సూఫీ పర్ఫెక్ట్ మాస్టర్ అయినటువంటి జర్జరీ జార్ బక్స్ అనేటువంటి అతని వ్యక్తి యొక్క సమాధి అక్కడ ఉండటం జరిగింది. ఆ పరిసర ప్రాంతాల్లో ఈ సాయి సంచరిస్తూ ఉండేవాడు. చాలా సంవత్సరాలు అదే గుహలో ఆ జర్జరీ బక్స్ సమాధి ఉన్నటువంటి ఆ గుహలో చాలా సంవత్సరాలు ఉండటం వల్ల చాలా సంవత్సరాలు ఎటువంటి ఆహారం, నీరు లేకుండా ఉండటం, అందులో పూర్తిగా భగవంతుని మీదే ఆ సద్గురు యొక్క ఆ భగవంతుని యొక్క ధ్యాసలోనే గడపటం జరిగింది సాయి. చివరికి సాయి అతని యొక్క భగవత్ సాక్షాత్కారానికి జర్జరీ బక్షే కారణమని మెహర్ బాబా కూడా చెప్పడం జరిగింది. సాయి దాదాపు 4 సంవత్సరాలు ఆ గుహలో ఉన్నప్పుడు అతనికి జర్జరీ బక్స్ ఆయనకి భగవత్ సాక్షాత్కారాన్ని కలిగించారు అని బాబా చెప్పడం జరిగింది. అంటే పూర్తి మస్జూబ్‌గా మారటం జరిగింది. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటి అంటే జర్జరీ బక్స్ అనేటువంటి వ్యక్తి కొన్ని శతాబ్దాల క్రితమే తన భౌతిక దేహాన్ని చాలించడం జరిగింది. కానీ ఆ భౌతిక దేహం లేనటువంటి జర్జరీ బక్షే షిరిడీ సాయిబాబాకి భగవత్ సాక్షాత్కారాన్ని కలిగించాడు. పూర్తిగా భగవత్ సాక్షాత్కారం పొంది మజూబియత్ స్థితిలో ఉన్నటువంటి సాయికి ఈ భౌతిక ప్రపంచం యొక్క స్పృహను అతను పూర్తిగా కోల్పోవటం జరిగింది. అతడు పూర్తిగా మజూబియత్ స్థితిలో ఆ భగవత్ చైతన్యాన్ని అనుభవిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత 4 సంవత్సరాల తర్వాత సాయికి చివరకు ఆ గుహను విడిచిపెట్టి బయటికి వచ్చి అక్కడి నుంచి అతను అక్కల్‌కోట్ అనేటువంటి స్వామిని దర్శించటం కోసం దక్షిణ మార్గానికి ప్రయాణించడం జరిగిందట. అక్కడ ఈ హిందూ సద్గురువు దయ వల్ల మళ్ళీ సాయికి ఈ భౌతిక ప్రపంచం యొక్క స్పృహ కలిగింది. అంటే అక్కల్‌కోట్ స్వామి వల్ల అతను సద్గురువుగా మారటం జరిగింది. అప్పుడు ఈ సాయి యొక్క వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. అంటే 20 సంవత్సరాల వయసులోనే సాయి పూర్తిగా సద్గురువుగా మారటం జరిగింది. ఆ తర్వాత 1858లో సాయి షిరిడీకి తిరిగి వచ్చి అంటే
షిరిడి అనేటువంటి గ్రామాన్ని తన శాశ్వతమైనటువంటి ప్రధాన కార్యాలయంగా మార్చుకున్నాడు. అక్కడ ఆహ్, ఒక వేప చెట్టు కింద తన స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని, అక్కడ దానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక టిన్ షెడ్‌లోకి వెళ్ళి, అక్కడ నివసించటం జరిగింది. ఆ టిన్ షెడ్డే స్థానికంగా ఉన్నటువంటి మసీదుగా మ మసీదుగా ఉంది. చాలా రోజుల వరకు ఆ మసీద్‌ని ఎవరు వాడకపోవటం వల్ల షిరి బాబా సాయిబాబా అక్కడ ఉండటం జరిగింది. అది తర్వాత కాలంలో అది ద్వారకామాయిగా ఆయన ఆ మసీదుకి పేరు పెట్టడం జరిగింది. ద్వారకామాయి అంటే దయగలిగినటువంటి తల్లి. ఆ మసీదుని దయగలిగినటువంటి తల్లి అని పిలవటం జరిగింది. తర్వాత సాయిబాబా చేసినటువంటి కార్యక్రమాల్లో ఈయన సద్గురువుగా మారిన తర్వాత కూడా భిక్షాటన చేసేవాడు. అయితే మెహర్ బాబా సాయిబాబా చేసినటువంటి ఈ భిక్షాటన యొక్క రహస్యాన్ని ఈ విధంగా చెప్పటం జరిగింది. సాయిబాబా కేవలం 5 ఇళ్ళకు మాత్రమే వెళ్ళి ఆ భిక్షాటన చేసేవాడు. ఆ 5కి మించి వేరే గృహాలకు వెళ్ళేవాడు కాదు. అయితే ఎందుకు ఈ విధంగా కేవలం 5 ఇళ్ళకు మాత్రమే వెళ్ళి భిక్షాటన చేసేవాడు అనంటే, ఇతను ఈ సాయిబాబా 5గురు పర్ఫెక్ట్ మాస్టర్స్‌కి ప్రాతినిధ్యం వహిస్తాయి కాబట్టి, ఆ 5 ఇళ్ళు కూడా 5గురి సద్గురువులకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తాయి అన్న ఉద్దేశంతో కేవలం ఆ 5 ఇళ్ళకి మాత్రమే వెళ్ళి భిక్షాటన చేసేవాడు. అయితే ఈ భిక్షాటన అనేది ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఎంతో పురోగతిని తీసుకొని వస్తుంది అని కూడా బాబా చెప్పటం జరిగింది. ఆ తర్వాత సాయిబాబా చేసినటువంటి మరొకటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏమిటి అంటే లెండి. లెండి అనేటువంటి కార్యక్రమం. సాయిబాబా మల విసర్జనకు వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని లెండి కార్యక్రమంగా ఆయన యొక్క శిష్యులు పిలిచేవారు. అయితే ఈ లెండి ఆ మల విసర్జన కోసం సాయిబాబా తన పరివారం అంతా, శిష్య బృందం అంతా అందరితోనూ సంగీత వాయిద్యాలతో నడుచుకుంటూ వెళ్ళేవాడు. అలా వెళ్ళటంలో దాని యొక్క పరమార్థాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. ఏమిటి అంటే, ఆ సంగీత వాయిద్యాలు వాయిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు తన యొక్క ఈ సృష్టిని పరిపాలిస్తున్నటువంటి తన యొక్క అబ్డాల్స్ అంటే తన యొక్క ఏజెంటులను ఆ సంగీత వాయిద్యాల ద్వారా వాళ్ళని పిలిచి, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వటం అనేది ఈ ప్రత్యేక సందర్భంలో జరిగేది అని సాయిబాబా చెప్పటం జరిగింది. ఆ తర్వాత మెహర్ బాబా ఇతని యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి సీక్రెట్‌ని కూడా రివీల్ చేయడం జరిగింది. అదేంటి అనంటే, సాయిబాబా ఆధ్వర్యంలోనే మొదటి ప్రపంచ యుద్ధం నియంత్రించబడింది అని కూడా మెహర్ బాబా చెప్పటం జరిగింది. తర్వాత 1918 అక్టోబర్ 15వ తేదీన అతను సాయిబాబా "ఓ దేవా" అని గట్టిగా అరిచి తన శిష్యుడి యొక్క భుజం పైన తన దేహాన్ని వాల్చటం జరిగింది. అప్పుడు అంటే అతను పూర్తిగా తన భౌతిక దేహాన్ని విడవటం జరిగింది. తుది శ్వాస విడచడం జరిగింది. అప్పుడు అతని యొక్క వయసు 80 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత అతని యొక్క పార్థివ దేహాన్ని 17వ తేదీన సాయంత్రం ఒక పెద్ద కృష్ణ దేవాలయంలో ఖననం చేయడం జరిగింది. ఈ కృష్ణ దేవాలయాన్ని సాయి తను స్వయంగా ఆమోదించి నిర్మాణం చేయటానికి ఆమోదించి నిర్మిస్తున్నటువంటి ఆ కృష్ణ దేవాలయంలోనే తన భౌతిక దేహాన్ని మహాసమాధి చేయటం జరిగింది. అయితే ఈ సాయిబాబాతో పాటు తను నివసిస్తూ ఉన్నటువంటి సందర్భంలో అంటే తన ముందు నుంచి కూడా తనతో పాటు ఒక ఇటుక తనతో ఉండేది. అయితే అతను ఎప్పుడైతే భౌతిక దేహాన్ని విడవటం జరిగిందో అదే సందర్భంలో ఈ ఇటుక కూడా ముక్కలుగా కింద పడి ముక్కలుగా పగిలిపోవటం జరిగింది. ఆ పగిలిపోయినటువంటి ఇటుక యొక్క ముక్కల్ని కూడా తన సమాధిలో నిక్షిప్తం చేయటం జరిగింది అని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇది షిరిడి సాయిబాబా యొక్క సంక్షిప్త జీవిత చరిత్ర.